ఓకే. ఆయనకు అప్పచెప్పినట్టున్నారు ఆ ఏరియా సరైన క్యాండిడేట్ ఎవరన్నా చూడమని చెప్పి ఈవిడికి ఇచ్చారు. ఈవిడికి నేను నవ్వుకున్నా, సరే పోనీలే ఆ కూలికి అక్కడికి వెళ్ళి రోజు తిప్పలు పడే కంటే ఈవిడ వెనకాల ఒక 10 మంది పిల్లలకి తలా 30 రూపాయలు చెప్పుని డబ్బులు ఇస్తున్నారట. దాంతో పిల్లలు జెండాలు పుచ్చుకుని ఈవిడ తిరుగుతూ ఉండేది. ఒక 5 రోజులు 10 రోజులు తిరిగింది. సీన్ కట్ చేస్తే ఈవిడికి ఎవరు ఓటేస్తారు అనుకుంటే 850 900 ఓట్లు వచ్చినాయి కార్పొరేషన్ మొత్తం. అక్కడ 12,000 ఓట్లలో ఈవిడ 850 900 ఓట్లు వచ్చినాయి. అంటే సంప్రదాయ ఓటర్ అనేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఆ సంప్రదాయ ఓటర్ ఎవడు కూడా ఇవాల్టి రోజున మాత్రం తెలుగుదేశాన్ని విపరీతంగా ద్వేషిస్తున్నారు. అందులో చంద్రబాబుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఒక వర్గం, అది ఒక 10 to 20% ఉంటుంది. ఇదివరకు అయితే చంద్రబాబుని కూడా అభిమానించే వాళ్ళు 80% ఉండేవాళ్ళు బీజేపీ. కానీ మొన్నటిసారి బాబు వర్సెస్ మోడీ అయ్యాక వ్యక్తిగతంగా మోడీని దూషించడం, బీజేపీతో బయటకు వచ్చేసి పాలసీ పరంగా విమర్శిస్తే వాళ్ళు కూడా తప్పట్టరు. లైక్ నితీష్ కుమార్ పాలసీ పరంగా వ్యతిరేకించాడు కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మోడీని నిందించాల. కానీ వ్యక్తిగతంగా మోడీని మామూలుగా కాదు, ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోడీ భార్య అని అదని ఇదని ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా కసిగా తిట్టిపోస్తారు మోడీ. అది భారతీయ జనతా పార్టీ అంటే నరనరాన ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఎగిపోవచ్చు నోటా కన్నా వేస్తారేమో కానీ వాళ్ళు తెలుగుదేశానికి షిఫ్ట్ గారు. అందుకని ఇప్పుడు అది ఎట్లా షిఫ్ట్ చేసుకోగలగాలి అంటే ఇక్కడ కూడా బలమైనటువంటి సీట్లు రావాలి భారతీయ జనతా. అట్లా ఇవ్వగలిగితే ఏమన్నా ఆలోచిస్తారేమో, లేకపోతే ఉండదు. ఇది మేబీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, అది కూడా అయి ఉండొచ్చు. వైసీపీ